నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఒక అనుమానితుల నుంచి దాదాపు 55 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనము ఇక్కడ ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చినాము. మనతో అందుబాటులో వివి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. చాలా రకాలైనటువంటి థెఫ్ట్ కేసులను కావచ్చు, లేకపోతే ఇలాంటి అనుమానాస్పద వ్యక్తుల్ని కూడా మీరు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. నిన్న చూస్తే కళ్ళు చెదిరిపోయినాయని చెప్పుకోవచ్చు. 55 లక్షలు అంటే అసలు ఆషామాషి వ్యవహారం కాదు. అసలు ఎట్లా టేకప్ చేశారు సార్ ఇది? మా పై అధికారుల ఆదేశాల అనుసారంగా మేము ఒక స్పెషల్ టీం తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఏముంటుంటే మూవింగ్ ట్రైన్స్ కానీ మా రైల్వే ఏరియాలో కానీ వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉండేసేసి దొంగల్ని అనుమానితుల్ని చెక్ చేయడం జరుగుతుంటుంది. దానిలో భాగంగానే మేము చెక్ చేసే టైంలో ఒక అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి ద్వారా చెక్ చేయటం వల్ల అతను 55 lakhs అతని కాడ ఉండడం జరిగింది. మేము తదుపరి వాళ్ళ రిలేటెడ్ డాక్యుమెంట్స్ గురించి అడిగాము. ఎలాంటి డాక్యుమెంట్స్ అతని కాడ చూపించకపోవడం వల్ల ఫర్దర్ చర్య గురించి మేము లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో 55 లక్షలు అంటే ఆషామాషి వ్యవహారం కానే కాదు. సో ఒక ప్రయాణికుడు ఎక్కడికైనా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ప్రయాణించాలంటే వాళ్ళు ఎంత మనీ తీసుకొని వెళ్ళడానికి వీలుంటుంది సార్? అంటే సేఫ్టీ మెజర్స్లో కానీ గవర్నమెంట్స్ గైడ్ లైన్స్ ప్రకారం కానీ 1 lakh అబౌవ్ క్యాష్ కానీ వాల్యుబుల్స్ కానీ క్యారీ చేసేటప్పుడు కంపల్సరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసు వారికి కూడా ఇన్ఫామ్ చేయాలి. అప్పుడే వాళ్ళకి దొంగతనం జరగకుండా కానీ వాళ్ళ సొమ్ము జాగ్రత్తగా డెస్టినేషన్ పోవడం కానీ జరుగుతుంది. అలాంటి నా సిన్సియర్ రిక్వెస్ట్, ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు వాల్యుబుల్స్ తీసుకుపోవటమే మంచిది. తీసుకొని కంపల్సరీ పరిస్థితున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫామ్ చేసి తీసుకెళ్ళటం వల్ల మీ వస్తువులకు కానీ మీ డెస్టినేషన్ కానీ హ్యాపీగా చేరుకోగలుగుతారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్ అంటే చాలా పెద్ద రైల్వే స్టేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో గతంలో కూడా సికింద్రాబాద్లో మీరు విధులు నిర్వర్తించారు. సో అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాట్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ దొంగతనాలు కావచ్చు, అదేవిధంగా చైన్ స్నాచింగ్స్ అనేటివి చాలా జరుగుతూ ఉంటుండే. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఈ స్పెషల్ టీం ఏంటి అసలు? స్పెషల్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తుల్ని దొంగలు గుర్తించి వాళ్ళకి దొరకకుండా వెళ్ళేసి దొంగతనాలు చేయటం అనేది సహజంగా జరిగేది. బట్ సివిల్ డ్రెస్లో యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్లో మేము వాళ్ళని డిప్యూట్ చేసి వాళ్ళ ఉనికిని గమనించేసి మేము గమనించి వాళ్ళని తీసుకొచ్చేసి పట్టుకొని చట్ట పరిధిలో తీసుకురావడం వల్ల ఈజీ అవుతుంది. అందువల్లే మేము ముఫ్టీలో స్టాఫ్ని డిప్లాయ్ చేసి ఈ క్రైమ్ రేటును తగ్గించేదానికి మా అధికారుల ఆదేశానుసారం మేము ముందుకెళ్తున్నాం. సో ఆర్పీఎఫ్ పోలీసుల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎప్పుడు యూనిఫామ్లోనే ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే వేరే డిపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ వాళ్ళు మఫ్టీలో ఉంటారు. కాకపోతే నేను ఫస్ట్ టైం విన్నట్టు అనిపిస్తుంది. సో ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా మఫ్టీలో తిరగడము, ప్రజల భద్రత వాళ్ళని చూస్తూ ఉన్నారు. సో ఇది ఎప్పటి నుంచి సాధ్యమవుతుంది? ప్రయాణికుల శ్రేయస్సే ఆర్పీఎఫ్ వారి ధ్యేయం. ఈ దృష్టిలో పెట్టుకొని మా పై అధికారుల పర్మిషన్తో నేను స్పెషల్ టీంని ఫామ్ చేసేసి యూనిఫామ్లో వాళ్ళు ఉండేసేసి అవసరమైన పబ్లిక్ ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఐడి కార్డు కంపల్సరీ పెట్టే విధంగా చూసి పబ్లిక్ని మేము ఎడ్యుకేట్ చేస్తూ ఈ నేరాలు అనికట్టేదానికి నేను తీసుకున్న పర్మిషన్తో పాటు నేను ముందుకెళ్తున్నాం సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసు వారు. ఓకే. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే 55 లక్షలు, సో అది ఒరిజినల్ కరెన్సీనేనా లేకపోతే డూప్లికేట్ నోట్సా అనేది కూడా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కరెన్సీకి సంబంధించి డూప్లికేట్ నోట్లు తయారు చేసిన మూటలు కూడా చాలా పెద్ద రాకెట్స్ అనేవి మనకి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రాకెట్ అని చెప్పుకోవచ్చా? మేబీ అతను పట్టుకున్న వ్యక్తి డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారం అయితే చూస్తే అది ఏదో సమ్ బిజినెస్ పర్పస్ మీద తీసుకుపోతానని చెప్పడం జరిగింది. ఫర్దర్ చర్య గురించి మేము పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. అది పోలీసు వారే నిర్ణయించాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూడొచ్చు, నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఇప్పటికే చాలా రకాలైనటువంటి దొంగతనాలు, అదేవిధంగా మెయిన్గా చైన్ స్నాచింగ్కి సంబంధించి చెక్ పెట్టడం జరిగింది ఆర్పీఎఫ్ పోలీస్ అధికారులు. సో రానున్న రోజుల్లో కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశాము, ప్రజల శ్రేయస్సే మాకు ధ్యేయం అని చెప్పేసి ఆర్పీఎఫ్ అధికారులు చెప్తా ఉన్నారు, వివి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.